పోనీ మనం ఆ వీడియో మనది కాదు కదా! రీయూజ్డ్ పడుతుంది అని ప్రైవేట్‌లో పెట్టినా, డిలీట్ చేసినా, ఆ వీడియోకి ఎంతైతే వాచ్ అవర్స్ వచ్చుంటాయో అవన్నీ డిలీట్ అయిపోతున్నాయన్నమాట. అది ఎంత రీచ్ ఎళ్ళినా, ఎంత వ్యూస్ వచ్చినా ఛానెల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. రీయూజ్డ్ కిందకి వచ్చేస్తుంది. అదొక్క వీడియోకి నాకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్‌గా అది వైరల్ అవ్వాలని నేను పెట్టలేదు. కొంచెం ఏదో ఎమోషనల్‌గా ఎక్కడో కనెక్ట్ అయ్యాను అమ్మాయికి. పాపం అమ్మాయికి ఇంకా న్యాయం అయితే జరగలేదు. మినీ మానిటైజేషన్ అయిన తర్వాత చెప్పాను కదా! ఫుల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు అని అనుకున్నా. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. రోజైతే బ్యాడ్ న్యూస్ అయిపోయింది అది. ఎందుకు అనేది థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వట్లేదు. ఎందుకు అంటే చెప్తాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్‌లో నేను మినీ మానిటైజేషన్ అయిన తర్వాత చెప్పాను కదా! ఫుల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు అని అనుకున్నా. కానీ మీ సపోర్ట్ వల్ల డైరెక్ట్ మానిటైజేషన్ ఫుల్‌గా అయిపోతుంది అని అనుకున్నా. కాకపోతే ఏంటి అంటే హ్మ్. ఈ వీడియో యూట్యూబర్స్‌కి యూజ్ అవుతది. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అనంటే మన ఛానల్‌లో వైరల్ అయిన వీడియో మీకు తెలుసు కదా! వైష్ణవిది. సో, యూట్యూబర్ వైష్ణవి. పాపం అమ్మాయికి ఇంకా న్యాయం అయితే జరగలేదు. జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. మీరు కూడా అలాగే ప్రార్థించండి. అయితే అమ్మాయిది వీడియో వైరల్ అయింది. యాక్చువల్‌గా అది వైరల్ అవ్వాలని నేను పెట్టలేదు. కొంచెం ఏదో ఎమోషనల్‌గా ఎక్కడో కనెక్ట్ అయ్యాను అమ్మాయికి. సో, మరింత మెంబర్స్‌కి ఎక్కువ జనాలు చూస్తారు. ప్రెజెంట్ జనరేషన్‌లో ఇలా జరుగుతుందా అమ్మాయిల విషయంలో? అంటే పెళ్లయితే ఒకప్పుడు అమ్మాయికి పేరెంట్స్ తొందరగా పెళ్లి చేసేవాళ్ళు. ఎందుకు అనంటే పెళ్లైతే హస్బెండ్ తోడుగా ఉంటాడు. హ్మ్. సో, అమ్మాయి సేఫ్టీగా ఉంటుంది అని. కానీ ఈ జనరేషన్ అలా లేదు. హస్బెండ్ చేతిలో ఉన్న ఎక్కడ ఉన్నా అమ్మాయికి సేఫ్టీ అనేది లేదు. దానికి నిదర్శనంగా ఒకటి మనం ఇప్పుడు యూట్యూబర్ వైష్ణవిది వీడియో చూసాం కదా! సో, అమ్మాయిది ఇలాగే జనాలకి తెలియాలి, ఇలా జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో నేనైతే నా ఛానెల్‌లో తన వీడియోస్ పెట్టాను. సో, మంచి రీచ్ ఎళ్ళింది. అదొక్క వీడియోకి నాకు వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా! వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఒక్క వీడియోతోని. కానీ ఏంటి అంటే అమ్మాయిది వేరే ఛానెల్‌లో వీడియో. అంటే లైక్ అమ్మాయి ఛానెల్‌లో వీడియో. అంటే తన పర్సనల్. అది నా ఓన్ వీడియో కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఇది నా ఓన్ వీడియో. ఈవెన్ నేనేదైనా క్రియేట్ చేసినా అది నా ఓన్ వీడియో అవుతుంది. బట్ అది వేరే అమ్మాయి వీడియో కాబట్టి, నా ఛానెల్‌లో పోస్ట్ చేసినందుకు అది రీయూజ్డ్ కంటెంట్ కిందకి వస్తుంది కాబట్టి, ఛానెల్ మానిటైజేషన్ అవ్వట్లేదు. సో, అందుకని మానిటైజేషన్‌కి అప్లై చేసినా కూడా రీయూజ్డ్ అని వస్తుంది. సో, ఈ మిస్టేక్ నాకు తెలిసి మీలో ఎవరో కొందరైనా చేసుంటారే. అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మన ఛానెల్‌లో పెట్టడం అలాంటి మిస్టేక్ చేసుంటారు. అది ఎంత రీచ్ ఎళ్ళినా, ఎంత వ్యూస్ వచ్చినా ఛానెల్ అనేది మానిటైజేషన్ అవ్వదు. రీయూజ్డ్ కిందకి వచ్చేస్తుంది. సో, మీలో ఎవరైనా బిగినర్స్ యూట్యూబర్స్ ఉంటే ఆ మిస్టేక్ చేయకండి. స్లోగా అయినా సరే ఛానెల్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకుంటూ వాచ్ అవర్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. అంతేకాని వేరే వేరే వాళ్ళ వీడియో పెట్టినా ఇలా వైరల్ అయినా కూడా యూజ్ ఉండదనమాట. సో, వచ్చిన వాచ్ అవర్స్ కూడా మైనస్ అవుతాయి. పోనీ మనం ఆ వీడియో మనది కాదు కదా! రీయూజ్డ్ పడుతుంది అని ప్రైవేట్‌లో పెట్టినా, డిలీట్ చేసినా, ఆ వీడియోకి ఎంతైతే వాచ్ అవర్స్ వచ్చుంటాయో అవన్నీ డిలీట్ అయిపోతున్నాయన్నమాట. అయితే ఇదే వీడియో చూడండి. 3,00,000 మంది చూసారు నా వీడియోని. ఒక్క వీడియోని వైష్ణవి వీడియో. ఆ వీడియోకి వాచ్ అవర్స్ వచ్చేసి 5.7K అంటే 5,779 హవర్స్ అనేది కంప్లీట్ అయింది ఒక్క వీడియోకి. మనకి మానిటైజేషన్‌కి కావాల్సింది 4,000 వాచ్ అవర్సే. కానీ నాకు 5,779 వాచ్ అవర్స్ వచ్చింది. అయినా కూడా ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వట్లేదు. బికాస్ అది నా ఓన్ వీడియో కాదు కాబట్టి. సో, ఇది మీకు యూజ్ అవుతుంది. ఈ మిస్టేక్ ఎవరు చెయ్యొద్దు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇందులో మీకు ఒక బెనిఫిట్ ఉంది. వేరే వాళ్ళ వీడియో పెట్టడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే వ్యూస్, వాచ్ అవర్స్ రాకపోయినా కూడా
వేరే వాళ్ళ వీడియో పెట్టడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అస్సలు మిస్ అవ్వకండి. మనకి మానిటైజేషన్ కాకపోయినా కూడా మన ఛానెల్‌కి 2 బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అది కూడా వేరే వాళ్ళ వీడియో పెట్టడం వల్ల. సో, మీ ఓన్ వీడియోస్‌కి ఎంతైతే వాచ్ అవర్స్ వచ్చి ఉంటాయో అవి మాత్రమే యాడ్ అవుతాయి. సో, నో యూజ్ అన్నమాట పక్క వాళ్ళ వీడియోలు పెట్టడం వల్ల. కాకపోతే నేనేమి అంతగా ఫీల్ అవ్వట్లేదు. బికాజ్ అది నా వీడియో కాదు. నేను కష్టపడి చేసిన వీడియో అసలే కాదు. సో, నేను ఫలితాన్ని కూడా ఆశించలేను. కాకపోతే హ్యాపీగుంది. ఎందుకు అనంటే, ఆ అమ్మాయి వీడియో వైరల్ అయినందుకు అంతమంది 3,00,000 మంది. మంది చూసారు నా వీడియో. నా ఛానెల్‌లో ఆ వీడియో. సో, అంతమంది జనాలకి తెలిసింది. ప్రెజెంట్ జనరేషన్‌లో ఇలా జరుగుతుంది అని. సో, కొందరు అమ్మాయిలైనా సేఫ్టీగా కొంచెం ఆలోచించి లైఫ్‌లో ముందడుగు వేస్తారని అనుకుంటున్నా ఆ వీడియో చూసిన తర్వాత. సో, దానికొచ్చిన ఒక వీడియో కామెంట్‌కి నేను ఒక వీడియో కూడా చేశాను. దానికి కూడా మంచిగా రీచ్ వస్తుంది. అయితే చాలా బాగా సపోర్ట్ చేశారు ఆ వీడియోకి కూడా. చాలా చాలా థాంక్స్ మీ అందరికి. అండ్ ఇంకా వైష్ణవి వీడియో అమ్మాయికి ఒక న్యాయం జరిగితే బావుండు అని చాలా అనిపిస్తుంది. కానీ ఈ జనరేషన్‌లో నీతిగా, నిజాయితీగా ఉంటూ ఆహ్, ఎంత కష్టపడ్డా గాని ఫలితం ఉండదు. ఏదో టైమ్ పాస్‌కి వీడు కాకపోతే ఇంకొకడు, ఈమె కాకపోతే ఇంకొకతి అనుకునే వాళ్ళుంటారు కదా! వాళ్ళ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటది. సో, నేనైతే ఇదే నేర్చుకుంటున్నా. ఒకప్పుడు మంచి వాళ్ళ గురించి చెప్పేటోళ్ళు. ఇది ఇలా ఉండాలి, వాళ్ళలా ఉండాలి, మంచి పేరొస్తుంది అని. ఇప్పుడు అలా కాదు. వాళ్ళలా అంత మంచిగా ఉంటే ఇంత చెడ్డ పేరొస్తుందని చెప్పుకునే స్టేజ్‌కొచ్చినాయి ఈ కలికాలంలో ఈ రోజులు. సరే అదంతా పక్కన పెడితే ఫస్ట్ థింగ్ పక్కనోళ్ళ వీడియో తీసుకొచ్చి మన ఛానెల్‌లో పెట్టడం మర్చిపోండి. అలా పెట్టడం వల్ల యూజ్ అయితే ఏముండదు. వాచ్ అవర్స్ వచ్చినా కూడా తగ్గిపోతుంటాయి. ఈవెన్ మీరు అలానే మానిటైజేషన్‌కి అప్లై చేసినా కూడా రీయూజ్డ్ పడుతుంది. మీకు తెలుసు కదా! రీయూజ్డ్ పడితే ఒక 3 మంత్స్ వరకి మళ్ళీ మానిటైజేషన్‌కి అప్లై చేయడానికి ఉండదు. దానివల్ల ఏంటి మనకి నష్టం అనంటే, ఈ 3 మంత్స్‌లో మనం వీడియోస్ అప్‌లోడ్ చేసి ఉంటాము. నేను నిన్న వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! వాచ్ అవర్స్ ఎలా తగ్గుతాయి అని. సో, ఈ 3 మంత్స్‌లో మన వీడియోస్‌కొచ్చిన వాచ్ అవర్స్ కూడా తగ్గిపోతాయి. దానివల్ల మానిటైజేషన్‌కి ఆహ్, రెడీగా ఉన్న వాచ్ అవర్స్ కూడా తగ్గిపోయి మానిటైజేషన్‌కి అప్లై చేయడానికి 3 మంత్స్ తర్వాత ఛాన్స్ అయితే ఉండదు. సో, స్లోగా అయినా సరే మీ ఓన్ వీడియోస్‌తో వాచ్ అవర్స్, సబ్‌స్క్రైబర్స్ పెంచుకొని ఛానెల్‌ని మానిటైజేషన్ చేసుకోండి. సో, ప్లీజ్ నాకు నా ఓన్ వీడియోస్‌తో హాఫ్ ఆఫ్ వాచ్ అవర్స్ నేను కంప్లీట్ చేసుకున్నాను. సో, ఇంకా కొంచెం హాఫ్ కావాలి. ఆల్రెడీ మన ఛానెల్ పెట్టి 1 ఇయర్ అయిపోయింది కాబట్టి స్లోగా వాచ్ అవర్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి ఇలానే నన్ను కొంచెం ముందుకు నడిపిస్తే ఛానెల్‌లో వాచ్ అవర్స్ పెరిగి నేనైతే మానిటైజేషన్ వరకైతే వెళ్ళగలుగుతాను. ప్లీజ్ కొంచెం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ అవర్స్‌నైతే ఇంప్రూవ్ చేయండి. ఈ వీడియో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇందులో యూజ్ అయ్యే కంటెంట్ ఉంది అని అనుకుంటే లైక్ చేసి, అలాగే కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.